వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ లో ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయానికి తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆలయంలోకి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలపడం జరిగింది. ఇక ఆలయంలోకి మనం ప్రవేశించిన తర్వాత ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. ఉత్తర ద్వారంలోకి మనం ప్రవేశించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఆ ఉత్సవ విగ్రహాన్ని మనం దర్శనం చేసుకున్న తర్వాత అదే క్యూ లైన్ లో మనం లోపలికి వచ్చి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక ఈ ఆలయంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఏ విధంగా జరిగింది అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఈ రోజు వారికి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏ విధంగా అనిపించింది ఏంటిది అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ మియాపూర్ దగ్గర నుంచి వచ్చానండి. హరే కృష్ణ. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. మీరు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అవునండి, నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. అన్ని కార్యక్రమాలు ఇక్కడైతే జరుగుతాయి టెంపుల్లో, అవన్నీ నేను ఇక్కడ చూస్తూ ఉంటాను. యాక్చువల్లీ సో లోపల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, స్వామివారి దర్శనం ఏ విధంగా జరిగింది? చాలా అద్భుతం అండి. ఏర్పాటు చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ క్యూ మేనేజ్మెంట్ చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, క్యూ ఎంత ఉన్నా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక విషయం చూసుకోవాలంటే, ఒక ఇన్స్టెంట్లో ఒక స్వామివారు చెప్తారు. యాక్చువల్లీ మనము ఈ భూలోకంలో టెంపుల్కి వెళ్ళినప్పుడు దర్శనానికి మన క్యూ చూసుకొని భయపడతాం. యాక్చువల్లీ ఎందుకు వెళ్ళాలి అని భయపడతాం. యాక్చువల్లీ కానీ వైకుంఠ లోకంలో కూడా విష్ణుదేవుడిని దర్శనం చేయడానికి అందరు దేవతలు లైన్ కడతారు. యాక్చువల్లీ 3,00,00,000 దేవతలు అందరు లైన్ కడతారు యాక్చువల్లీ అక్కడ. సో ఈ లైన్ అనేది విషయం ప్రతి చోటు నార్మల్ ఇది. సో మనం లైన్ ఉంటుంది కావచ్చు, కానీ మనమైతే భావం పెట్టుకొని ఖచ్చితంగా రావాలి, టెంపుల్కి వచ్చేసి మనం దర్శనం చేసుకుని వెళ్ళాలి. అండ్ దెన్ ఇవాళ దర్శనం చేసినందుకు మనకు చాలా చాలా అద్భుతమైన మనకు వరాలు వస్తాయి. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? దర్శనం చేసుకున్నారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా మీరు? It's an awesome darshanam. Very nice. సో మనం చూడొచ్చు, తెల్లవారుజాము నుంచి మనకు వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్లలో వస్తున్నటువంటి భక్తులు కూడా ఎక్కడ ఆగకుండా త్వరితగతిన వారందరికీ కూడా స్వామివారి దర్శనం అయిపోయి వెళ్లే విధంగా కూడా అడుగడుగున వాలంటీర్లు ఉండి వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తున్నారు. ఈ ఆలయంలో మనకు లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిచారు. పరమశివుడికి విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ అవతరించబోతున్నారు అనేది ఆయనకు ముందుగానే తెలిసి నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ తపస్సు చేశారంట. ఆ తపస్సును మెచ్చినటువంటి నరసింహస్వామి సతీమణి లక్ష్మీదేవి సమేతంగా కూడా ఇక్కడ సాక్షాత్కరించి ఆయనని ప్రసన్నం చేశారు. అదేవిధంగా శివుడిని తన శంఖం నుంచి పాంచజన్యాన్ని శివుని తల మీద ఉంచాడంట. అందువల్ల ఈ క్షేత్రంలో మనకు శివుడు పాంచజన్యేశ్వరుడిగా కూడా పిలువబడుతూ స్వయంభూ మూర్తి అయి కూడా ఇక్కడ వెలిశాడు. పరమశివుడిని ఈ క్షేత్ర పాలకుడిగా, లక్ష్మీ నరసింహస్వామి భగవానుని గొప్ప భక్తుడిగా కూడా ఇక్కడ పూజిస్తూ ఉంటారు. ఎల్లవేళలా కూడా ఈ లక్ష్మీ నరసింహుని వైభవాన్ని కీర్తిస్తూ మూలపీఠానికి, ఏదైతే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి మూలపీఠం ఉందో దానికి అభిముఖంగా మనకు పరమశివుడు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి మనం వస్తే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి, పరమశివుడు, అదేవిధంగా రాధా గోవిందుల దర్శన భాగ్యం కూడా మనకు కలుగుతోంది. ఇక ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆయనకి ప్రత్యేక పూజలు చేయడము, అర్చనలు జరిపించడం కూడా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 5:45 నుంచి భక్తులకు దర్శనార్థం కూడా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు కూడా అనుమతినివ్వడం జరిగింది. ఈ రోజు రాత్రి 9:30 గంటల వరకు కూడా మనకు ఇదే విధంగా కూడా భక్తుల రద్దీ అనేది అయితే కొనసాగుతూ ఉంటుంది. ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే, అది ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే అనేక రకాల ఫలితాలు లభిస్తాయని, వారికి మోక్షం లభిస్తుంది అని కూడా భక్తులు అధికంగా అయితే వారు ఎంతో బాగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే స్వామివారిని దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఇక ఈ రోజు ప్రధానంగా మనం చూసుకుంటే ఉపవాస దీక్ష కూడా చేస్తుంటారు.
అన్నప్రసాదాలు ఏవి తీసుకోకుండా కేవలం పండ్లు పలహారాలు మాత్రమే తీసుకుంటూ ఎంతో నిష్టతోటి ఈరోజు విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిష్టతోటి ఈరోజు స్వామివారి కోసం ఉపవాసం ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుంది అని, తమకు మరొక జన్మ ఉండదని, తమ పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుంది అని కూడా భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు వైష్ణవ ఆలయాలన్నీ కూడా మనకు భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. వినోద్తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.